నమ్మకం గెలిచింది. నమ్మకం భరోసానిచ్చింది. మా నమ్మకం నువ్వే జగన్ అని డిసైడ్ అయిన రాష్ట్ర ప్రజలు వన్స్ మోర్ వైఎస్ జగన్ అని ఎందుకంటున్నారు? ఏ నమ్మకంతో మళ్ళీ మళ్ళీ జగనే కావాలి, జగనే రావాలంటున్నారు? ఎన్నికల సమయంలో ప్రతిదీ రాజకీయం చేయడం చంద్రబాబు ఆయన కూటమికి అలవాటు. కానీ మానవత్వానికి మించింది ఏదీ లేదని నిరూపించారు సీఎం వైఎస్ జగన్. అందుకు ఈ దృశ్యమే సాక్ష్యం. ఎన్నికల ప్రచారంలో అంబులెన్సులకు ఇబ్బంది కలగకుండా సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర సాగుతోంది. అలా కోనసీమ జిల్లాలో సాగుతున్న బస్సు యాత్రలో ఓ అంబులెన్స్ రోడ్డు సైడ్ ఉండటాన్ని సీఎం జగన్ గమనించారు. ఆరా తీయగా తనను కలిసేందుకు ఓ రోగి కుటుంబం అంబులెన్స్ లో వేచి ఉండదని తెలుసుకుని వెంటనే అక్కడకు వచ్చారు. 40 ఏళ్ల సత్యబాబు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఎరువుల బస్తా మెడపై పడటంతో మెడ నరం తెగిపోయింది. ఆరోగ్యశ్రీ మీద నెల్లూరులోని ఓ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగినా ప్రయోజనం లేకపోయింది. తిరిగి సత్యబాబు సాధారణ స్థితికి రావాలంటే కొన్నాళ్ల పాటు ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అంతటి ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో సీఎం జగన్ సహాయాన్ని కోరింది ఆ కుటుంబం. వెంటనే చలించిపోయిన జననేత అధికారులతో మాట్లాడి సత్యబాబుకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించారు. చూసుకుంటామో మేము చేస్తామన్నారండి. ఇతరులు సాయం చేస్తే ఆయనకి ఏ పని చేయలేరండి, నేను కూడా ఏ పని చేయలేనండి. ఏమన్నారు చేయిద్దామో చేస్తారని రాసుకున్నారండి అన్ని. సత్యబాబుది మాత్రమే కాదు, పూసల రామకృష్ణది కూడా ఇలాంటి పరిస్థితే. తన 5 నెలల కూతురు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఆ పాప వైద్యం అందుకుంది. సార్ నా పాపకి కరెక్ట్గా 5 నెలలు తెలిసింది సార్. ఓళ్ళు ఉందండి సార్, తీసుకెళ్ళగానండి 3 సంవత్సరాలు మందులు వాడదామమ్మా, తగ్గకపోతే అప్పుడు ఓళ్ళు సర్జరీ చేద్దాం, టంటేద్దాం ఓళ్ళకి అన్నారండి. మన జగన్ వల్ల ఆరోగ్య మీద చేయించండి. నేను బతికున్నంత వరకు వన్స్ మోర్ వైఎస్ జగనే అని అంటాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆరోగ్యశ్రీ వల్లే నేను ఈ రోజు బతికి ఉన్నానంటున్నారు హనుమంతరావు. అంతేకాదు సీఎం జగన్ అందిస్తోన్న సంక్షేమ పథకాలతో సంతోషంగా జీవిస్తున్నారని చెబుతున్నారు. హార్ట్ అటాక్ వచ్చి నాకు ఆరోగ్యశ్రీలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో నాకు ఆపరేషన్ జరిగిందండి. 2,30,000 ఇచ్చారు నాకు. మందులు కూడా తిరిగి 10,000 ఇచ్చారండి. సంవత్సరం పాటు మందులు ఇచ్చారు. ఆయన చేసిన దానికి రుణం తీర్చుకోలేమండి. మన ఆరోగ్యశ్రీలో కూడా అలాగే వెళ్తాను కానీ అక్కడ జమీందారు చేయించుకున్నట్టుగా ఉందండి ఆపరేషన్. చిన్నోళ్ళకి అనే లేదు అక్కడ భేదం. డ్వాక్రా రుణమాఫీ పడిందండి. మా మిస్సెస్ గారికి వికలాంగికి పెన్షన్ 3,000 వస్తుందండి. నేను టైలరింగ్ చేస్తానండి, 10,000 రూపాయలు పడుతున్నాయి మాకు. దాంతోనే జీవనాపది వెళ్తుందండి. జగన్మోహన్ గారి పథకాలన్నీ కూడా కరెక్ట్ గా ఇంటికి చేరుతున్నాయండి అన్న టయానికి. చంద్రబాబు నాయుడు చేస్తానంటాడండి. చంద్రబాబు నాయుడు చేసి ఏమీ ఇక్కడ నమ్మకం లేదు. ఆయన ఇదివరకు హామీలు ఇచ్చాడు, ఆ 10 హామీలు ఒక్క హామీ లేదండి. దానికి తోడేమో పవన్ కళ్యాణ్ గారిని వేసుకున్నాడండి. ఈ నమ్మక జగన్ గారి పాపం తిరుగుతున్నాడు అంతే. ఆయన పార్టీ ఆయన ఇంటికి కూర్చుంటే వచ్చేద్దండి. కాదు ఆయన కష్టపడుతున్నాడు, ప్రజల కోసమే కష్టపడుతున్నాడండి. ఆయన దేనికైనా సిద్ధం. మళ్ళీ జగన్ గారే సీఎం రావాలి. ఇప్పుడే కదండి, ఎప్పుడూ ఆయనే రావాలి. ఆయన ఓటం అన్నది నేను చూడండి, నేను బతుకున్నంతకాలం అదే. ఆరోగ్యశ్రీ మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రజలకు సీఎం వైఎస్ జగన్ పాలన భరోసానిస్తోంది. పండిన పంటకు ఎప్పుడు కూడా రైతన్న గిట్టుబాటు ధర అందుకున్నది లేదు. కానీ ఈ 5 ఏళ్లలో మంచి పంటనే కాదు, గిట్టుబాటు ధర కూడా రావడం విశేషం. నా పేరు కొరుపుల సత్యబాబు అండి. మాకు జగన్ వచ్చిన కానీ బాగానే ఉందండి. మేము ఏటా 2 పంటలకే ఐకేపీ కొట్టుకుంటున్నాం. ఓ 10 రోజులు ఇంచుమించులో మాకు డబ్బులు పడుతున్నాయండి. మన సారవకి అయితే వారానికి పడిపోయినాయండి డబ్బులు. మన సారధాన్యం ఇది 2వ పంటకండి. ఇవాళ తోలి జగన్ బాగానే చేస్తున్నాడండి. ఇప్పుడు నేను తోలి వండి ఒక 500 బత్తాల దాకా తోలి వండి కమీందరుడికి 500 బత్తాలు ఒకసారి ఇచ్చేవాడు కదండి, 10 నెలలు ఇచ్చేవాడు. ఇప్పుడు ఇది ఉందండి, పడతం వచ్చిందంటే ఒకసారి పడిపోతున్నాయి. ఈ బాకీలు తీర్చుకున్నా ఏదైనా చేసుకున్నా కదా అందంగా మాకు కనబడుతుందండి. ప్రజల నమ్మకం గెలుచుకోవడం అంత ఈజీ కాదు. ఆ నమ్మకాన్ని నిలుపుకోవడం కూడా కష్టమే. కానీ సీఎం వైఎస్ జగన్ ఈ 59 నెలల కాలంలోనే రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు. దాన్ని నిలుపుకున్నారనడానికి బస్సు యాత్రకి పోటెత్తుతోన్న జనాదరణే సాక్ష్యం.